హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ నెట్6. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజైతే పిల్లలకైతే వాళ్ళకైతే పెద్దోడికైతే బుక్స్ తీసుకురావటానికైతే వెళ్తున్నాను. చిన్న బాబుకి నడుపుడికి అయితే రేపో ఎల్లుండి తీసుకుంటాను. ఈరోజైతే పెద్ద పిల్లగాడికి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి అని ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉండు బుక్స్ తీసుకోలేదని. అందుకే పెద్దోడికి బుక్స్ తీసుకున్నామని అయితే వెళ్తున్నాను. ఆ బుక్స్ తీసుకోవటానికి మా బావ నిన్న నైట్ మొత్తం పని చేసిండండి. నైట్ డ్యూటీ చేసిండు. చాలా టైం అయింది. తెల్లారుజామున 3కి ఏమో వచ్చిండు. పొద్దున ఈరోజు మార్నింగ్ పొద్దున్న వెళ్ళినోడు నైట్కి వచ్చిండు. అంత టైం అయితే పట్టింది. ఆ టైం వరకు అయితే పిల్లలకి ఇప్పుడైతే బుక్స్ తీసుకోవాలి, పెద్దోడు ఏడుస్తుండని ఒక డే మొత్తం కష్టపడి డబ్బులు తీసుకొచ్చిండండి. మా బుక్స్ అయితే మొత్తం కలిపి 15,000 అయినాయి. 15,000 ఒక్క డేలో వచ్చాయి అక్క అని మీరు అనుకోవచ్చు. అంటే బావకు వచ్చినాయి తక్కువే, కానీ మళ్ళీ సార్ వాళ్ళని అడిగి అవి ఇవి కలిపి అయితే తీసుకొని వచ్చిండు. అవి పెట్టయితే పిల్లలకి బుక్స్ తీసుకోవడానికైతే వెళ్ళిండు. ఇప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయిన కానుండి పిల్లలకు ఫీజు కట్టుకోవటము, వాళ్ళకి బుక్స్ తీసుకోవటము, వాళ్ళని చూసుకోవటము, బస్ ఫీజు కట్టుకోవటం చాలా ఉంటుంది కదండి. వాళ్ళు మళ్ళీ కావాల్సిన ప్రతి ఒక్కటి కొనాలి కదా. అందుకే పిల్లలు కొనాలని ఇక బావైతే నైటు పగులు కూడా పనికి వెళ్తుండు. ఈ మధ్యన అంతకుముందు అయితే వెళ్ళాడు కాదు, కానీ ఇప్పుడు నైట్ కూడా డ్యూటీ చేస్తాడు. నైట్ వర్క్ అయితే చేపిస్తుండు. తర్వాత ఏంటంటే ఇప్పుడైతే అంటే 3 days 4 daysకి అట్లా ఊరి పనికి అయితే వెళ్ళి అయితే వస్తుండు. ఈ 2 days అయితే ఇక్కడ ఖమ్మంలో ఉండి అయితే నైట్ పని పగులు పని అయితే చేస్తుండు. మళ్ళీ రేపు ఎల్లుండిలోనైతే ఊరు పనికి అయితే వెళ్తా అని అయితే చెప్పిండు. ఊరు పనికి వెళ్ళినప్పుడల్లా నాకు చాలా భయం వేసిద్ది. దగ్గర పట్లు ఉంటే మనకి టెన్షన్ ఉండదు, కానీ ఊరు పనికి వెళ్ళటం వల్ల భయం వేసిద్ది. ఎందువల్ల భయం వేసిద్ది అంటే ఇక్కడ వర్క్ దగ్గర పట్లు ఉంటే కొద్దిగా ధైర్యంగా చూసుకుంటాము, ప్రతి విషయంలో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అదే దూరం అనుకో కొద్దిగా భయం ఎక్కువ ఉంటుంది. అందువల్ల నేను భయపడుతూ ఉంటాను. కాకపోతే పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్ళి కష్టపడాలి కదా. తనైనా నేనైనా ఇద్దరం కష్టపడాలండి. ఇద్దరం కష్టపడని అయితే ముందుకైతే వెళ్ళదు. నేను కూడా అనుకుంటాను ఏదో ఒక టైంలో ఖచ్చితంగా నేను కూడా పని చేయాలి, వెళ్ళాలి అని ఆశ అయితే నాకు కూడా ఉంటుంది. కానీ మా బావ అయితే వద్దులే, నువ్వు వెళ్ళొద్దులే, నువ్వు పిల్లల్ని చూసుకోవటమే సరిపోయేది, నీకు కుదరదు అనేది ఆఫ్ చేస్తూ ఉంటాడు. కానీ నేను కూడా ఏదో ఒక షాప్లోకి వెళ్ళటము లేకపోతే ఏదో ఒకటి చేసుకోవాలి అని మనసులో థాట్ అయితే ఉంటుంది, కానీ అసలు కుదరట్లేదు నాకు. అంతకుముందు షాపు కూడా పెడదామని షాప్ పెట్టేసినాం, కానీ టైమింగ్ అయితే అస్సలు కుదరట్లేదని ఇక బాగా అయితే వద్దులే, ఈ ఇంట్లోనే చేసుకుందులే నువ్వు అని అయితే చెప్పిండు. కానీ ఏదో ఒక టైంలో నేను కూడా కష్టపడితేనే నా 3 పిల్లల్ని మంచిగా చదువుకొని వాళ్ళ ఒక ఫ్యూచర్లో మంచిగా ఉండేలాగైతే చూసుకుంటానని అయితే అర్థమవుతుందండి. కష్టపడాలి. మనం ఇద్దరం కలిసి కష్టపడితేనే పిల్లల్ని సంతోషంగా హ్యాపీగా వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా మనము హ్యాపీగా ఉంటాం, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఏదో ఒక పని చెయ్యాలి అనేది మనసులో ఉంది. నా మనసు ఎప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఒక పని అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ పని నాకు తొందరగా వచ్చి ఈ పనిలో నేను సక్సెస్ అయితే చాలు అని అయితే చాలా డేస్ నుండి అయితే అనుకుంటున్నాను. కానీ నేను ఎన్నో వీడియోస్ చూస్తున్నాను, ఎంతోమంది ముందుకు వెళ్తున్నారు, కానీ ఎందుకో తెలియదు నా వీడియోస్ అయితే డల్ అయిపోతున్నాయి. చాలా బాధ అనిపిస్తుందండి. ఏదో ఒక టైంలో యూట్యూబ్ నుంచి నేను కూడా ఒక శాలరీ తీసుకుంటా. శాలరీ కాదండి, యూట్యూబ్ నుంచి అయితే మనం కావాల్సిన ఎంత కష్టపడితే మనకు అంత వస్తూ ఉంటాయి కదా. అట్లా రావాలి, నా కష్టానికి తగ్గ ఫలితం అన్న రావాలి అని అయితే అనుకుంటున్నాను. ఈరోజైతే దోషాలు అయితే వేసాను. అటు సైడ్ అయితే రైస్ కూడా కొత్తిమీర రైస్ అయితే చేశానండి. కొత్తిమీర అయితే మిక్సీ పట్టలేదు, ఎందుకంటే ఆకు మంచిగా ఫ్లేవర్ ఉంటుందని అత్తయ్య అంది కదా, ఆకు ఉడికించి చేయలే ఈ ఒక్కరోజు అని అయితే చెప్పింది. సరేలే అని నేను అలానే చేశాను. మా అత్తయ్యకి అయితే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ అయితే చాలా బాగుంది అని అయితే తిన్నది. ఇక తన కోసం కూడా మార్నింగ్ నేను పిల్లలకి ఎప్పుడైతే టిఫిన్ చేస్తానో అప్పుడు టిఫిన్ చేస్తున్నాను. ఏదో ఒకటి వాళ్ళ కోసం టమాటా రైస్, ఇట్లా రైస్ ఏదో ఒక రైస్ మార్నింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఆ రైసే ఖచ్చితంగా మా అత్తయ్య కూడా ఇక
11-12 అయిందంటే ఆ రైస్ అయితే తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది. పాపం నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుందండి. ఎందుకో ఏమో 2 నెలల నుంచి అయితే ఓపిక అస్సలు ఉండట్లేదు, నీరసం అయిపోతుంది, అసలు చేత కావట్లేదు అంటుంది, ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది, స్టమక్ పెయిన్ వస్తుంది ఊకే అని అయితే అంటుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఆమెనైతే ఏదో ఒక విధంగా నేనైతే మంచిగా చూసుకోవాలని ఆశపడి నేను చూసుకుంటున్నాను, కానీ నేను అన్నీ అందిస్తున్నా చూసుకుంటున్నాను, కానీ ఎందుకో మనసు ఆమెకి సహకరించట్లేదు. మా అత్తయ్యకి కొద్దిగా హెల్త్ ఎందుకో సపోర్ట్ చేయట్లేదని బాధపడుతుంది. చిన్నగా అయితే కోలుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. నేనైతే నాకు చేతనైనంత వరకు అయితే నేను చేసి పెడుతూనే ఉన్నానండి. ఏం తింటే బలం వచ్చిద్ది, అట్లుండిద్ది అని అయితే అన్నీ ఆలోచించి చేస్తూనే ఉన్నాను. మీరు గమనించండి, అంతకుముందు నేను ఎప్పుడో ఒకసారి టిఫిన్ చేశాను, వారానికి అట్లా చేసేదాన్ని. ఎప్పుడు రైసు అవి కలుపుకుంటూ ఉండేదాన్ని, కానీ ఎప్పుడైతే ఇక అత్తయ్యకి హెల్త్ బాగోట్లేదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకోకుండా ఉంటున్నారు, కాబట్టి ఈ 2-3 నెలల నుండి ఖచ్చితంగా డైలీ ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ చేయకోకుండా అయితే అస్సలు ఉండట్లే, ఏదో ఒకటి కంపల్సరిగా అయితే చేసి పిల్లలకి అత్తయ్యకి అయితే ఖచ్చితంగా పెడుతున్నాను. ఈరోజు కూడా కొత్తిమీర రైస్ అయితే చాలా అంటే చాలా నిజంగా నేను తిన్నా కానీ చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. మనం రోజుకు ఒక ఐటెం అయితే పిల్లలకి చేసి పెట్టాలని అయితే నేనైతే అనుకుంటున్నా ఇక నుంచి. ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎలా ఉంటే బలంగా ఉంటారు, వాళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటే బలంగా ఉంటారు అని ఆలోచించి మనం ఆ ఫుడ్డు పిల్లలకి తీసుకునేలాగా చూడాలండి. నేను ఈరోజు చేసిన కొత్తిమీర రైస్ అయితే మా చిన్నోడైతే మమ్మీ చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుంది మమ్మీ, బగారా రైస్ లాగుంది మమ్మీ, ఎలా చేసినావు మమ్మీ అని ఇంటికి వచ్చిన కానుండి ఒకటే అడుగుతుండు. అట్లా అడగటం వల్ల మనకు కూడా హ్యాపీగా అనిపించింది కదండి. పిల్లలు కూడా తిన్నారా లేదా అని కూడా అర్థమైంది. మమ్మీ ఈరోజు లంచ్ మొత్తం కంప్లీట్ చేసాం మమ్మీ అని చెప్పిండు. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు పిల్లలు మాట్లాడే విధానాన్ని వాళ్ళు మాట్లాడుతుంటే మనం వింటుంటే ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంకెట్లా మాట్లాడతారా వాళ్ళని చూడాలి అన్న ఆశ ఆతృత ఇంకెక్కువ ఉంటుందండి. ఇక నేనైతే ఈరోజు పిల్లలకైతే బుక్స్ తీసుకోవటానికైతే వెళ్ళాలి కదా, అందుకే తొందరగా అయితే పిల్లల్ని అయితే రెడీ చేయించి స్కూల్కి దోలేసి నేనైతే ఇక ఇంట్లో పని అంతా చేసుకున్నాక వెళ్దాము అని అయితే అనుకుంటున్నాను. నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఎంత చేస్తున్నా, నా వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేసి ఎలా ఉంది అని చెప్పేవాళ్ళు కూడా లేకపోతున్నా. అసలు అవసరమా ఈ వీడియోస్ మీకు అవసరమా అని అయితే అనేవాళ్ళు ఉన్నారు. ఈ వీడియోస్ నీకు అవసరం అంటే ఈ వీడియోస్ నాకు అవసరమేనండి. చిన్నగా నేను నా ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీలో నేను ఎలా ఉంటాను ఏంటి, మా అత్తయ్యని మా వారిని ఎలా చూసుకుంటున్నాను, పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నాను, నా ఫ్యామిలీకి సంబంధించి నేను వీడియోస్ తీస్తున్నాను. ఇలా కష్టమే ఉందని నాకు నచ్చినవి నేను తీసుకుంటున్నాను. మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుందా? ఎందుకు అనిపించిందండి? నా ఫ్యామిలీ గురించి నేను చేస్తున్నాను, నాకు హ్యాపీగా అనిపించింది. కానీ కొంతమందికి అయితే ఇష్టమే ఉండదు. ఇలా ఫ్యామిలీ వీడియోస్ తీయటం వల్ల ఇష్టపడరు, లైక్ చేయరు, ఒక కామెంట్ చేయరు, చూడటానికి కూడా ఎందుకో ఇష్టపడరండి. మనం ఇంత కష్టపడి చేస్తున్నా కానీ ఒక ఫలితం అన్నది లేకుండా చేస్తారు. నాకైతే మేమైతే ఈ కచ్చీపులు మొత్తం అయితే శుభ్రంగా ఉతికేసి రోజు పిల్లలకైతే బీరువాలో నేను తీసి అయితే వాళ్ళకైతే పెడుతున్నాను. నేను ఇక పిల్లలకి ఏదైనా కావాలని ముందు జాగ్రత్తగా అయితే పిల్లల కోసం అయితే వాళ్ళ కోసం అన్నీ ప్రిపేర్ చేసే ఉంచాను. ఇక ఈ 2 బ్యాగులు అయితే మొన్నైతే కొనుక్కొచ్చాను, బాస్కెట్స్ కొనుక్కొచ్చాను, మళ్ళీ లంచ్ బాటిల్స్ కొనుక్కొచ్చాను, అన్నీ కొనుక్కొచ్చానండి. ఇప్పుడైతే పిల్లలు అయితే చూస్తున్నారా, స్కూల్కి అయితే వెళ్తున్నారు. వాళ్ళు స్కూల్కి కొత్త బ్యాగులు తీసుకొచ్చాను కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 2 days నుండి అయితే వెళ్తున్నారు. అటు సైడ్ అయితే చూసారా, నా కోసం అయితే గిన్నెలు అయితే ఎదురు చూస్తున్నాయి. నువ్వెప్పుడు రుద్దుతావు, నువ్వెప్పుడు నన్ను ఫినిష్ చేస్తావు, నువ్వు నన్ను ఎప్పుడు క్లీన్ చేస్తావు అన్నట్టు నాకెళ్ళి ఒకటే మిర్రి చూస్తున్నాయి. ఆ పనులు కూడా చేసుకోవాలండి, నా పని నేను చేసుకోవాలి కదా. పిల్లలైతే ఇక స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఈరోజు ముగ్గు లేదని ఇక నేను బయట అయితే ఊడ్చి చల్లాను, కానీ ముగ్గు అయితే వేయలేదు, తడి మొత్తం కూడా ఎండిపోయింది. ఇక మాకైతే ఇక్కడైతే జాంకాయలు వచ్చాయి. జాంకాయలు వేస్తే హెల్దీ ఫుడ్, మంచిది, ఆరోగ్యానికి మంచిది, గుండెల్లో నొప్పి రాకోకుండా ఉంటుంది.
మా అత్తయ్యకి కూడా కొంచెం నీరసంగా బలహీనంగా అనిపిస్తుంది, ఎందుకో బాగా డల్ అయిపోయింది ఈ మధ్యన. అందుకే అత్తయ్య కోసం అయితే జాంకాయలు అయితే తీసుకున్నాను. మా అత్తయ్య ఎక్కువ ఇష్టపడింది ఏదంటే జాంకాయలు బాగా ఇష్టపడిద్ది, బొప్పడికాయలు బాగా ఇష్టపడి తింటూ ఉంటుంది. అయ్యే కొనమని అడిగిద్ది, ఊక వచ్చినప్పుడు కూడా నాకు అవి కొనివని అడుగుతూ ఉంటుంది. ఇక నేను సరేలే అని మా అత్తయ్య కోసం అయితే జాంకాయలు అయితే తీసుకున్నాను. మంచిగా పిల్లల్ని అయితే బస్సు ఎక్కించి వచ్చేటప్పుడు జాంకాయలు అయితే తీసుకొని వచ్చాను. చాలా బాగున్నాయి, నీట్గా అనిపించాయి. ఇక నేను చెప్పాను కదా పిల్లలకి స్కూల్ కాడికి వెళ్ళి బుక్స్ అవన్నీ తీసుకుంటానని. ఇక వాళ్ళకైతే బుక్స్ అయితే పెద్దోడికి అయితే బుక్స్ తీసుకున్నాను. పెద్దోడి బుక్స్ వాళ్ళ బుక్స్ మొత్తం కలిపి కూడా 15,000 అయితే అయ్యాయి. ఇక 15,000 పెట్టి పిల్లలకి బుక్స్ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చాను. అవన్నీ మీతో చూపిద్దామని అయితే తీస్తున్నాను. ఎంత బరువు ఉన్నాయో నేనైతే నిజంగా చెప్తున్నాను, నేను మొయ్యలేకపోతున్నాను. ఇప్పుడు మా కుశాంత్ 4 స్టేర్లు మా పెద్ద బాబు అయితే ఎక్కాలి. చాలా భయం అవుతుంది నాకు ఈ బుక్స్ అన్నీ వేసుకొని ఎలా ఎక్కుతుడు అని అయితే. ఇక సెమ్ 1 సెమ్ 2 అని అయితే ఉంటాయి. వాటి ప్రకారం అయితే మనం పంపించాలండి. వాటి ప్రకారం మనం పంపించడం వల్ల పిల్లలు కొంచెం ఇబ్బంది పడుకోకుండా ఉంటారు. ప్లస్ నేను ఏం చేస్తాను అంటే ర్యాక్ బ్యాగ్ ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. ర్యాక్ బ్యాగ్ ఉండటం వల్ల హోంవర్క్స్ ఇంటికి తీసుకొస్తాడు, రీడింగ్ చేసేవి తీసుకొస్తాడు, మిగతా అవన్నీ స్కూల్లోనైతే పెట్టేస్తాడు. ఇక అట్టాలు వేద్దామని అయితే పిన్నుల మిషన్ ఇవి కూడా అయితే తీసుకొని వచ్చాను. ఆ బుక్స్ నిజంగా నేనైతే మొయ్యలేకపోతున్నాను. ఇప్పుడు పోయినసారికి ఈసారికి ఇంకెక్కువ అయ్యాయి. ఇక సెమ్ 2 సెమ్ 1 సెమ్ 2 సెమ్ 3 3 టిప్పులు అయితే ఉంటాయి. ఆ 3 ఈ సెట్ అండి. ఈ సెట్ మట్టికి సపరేట్గా ఉంటుంది. ఈ సెట్ తీసుకోవటానికైతే ఇవే వేరే రేటు ఉంటాయి. ఇక ఈ సెట్ మొత్తం అయితే తీసుకొని ఈ డబ్బాల నుండి అయితే తీసాను. నోట్సులు బుక్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇక అట్టాలు కూడా వేద్దామని అయితే అనుకుంటున్నా. ఇప్పుడు మా కుశాంత్ అయితే అన్నీ చెక్ చేసుకుంటుండు, ఏది దేనికి కావాలి అవన్నీ అయితే చూసుకుంటుండు. అంటే నేను అన్న సెమ్ 1 బుక్స్ తీసినానా పక్కన పెట్టేసి వాటికి అయితే అట్టాలు వేసి మిగతా ఇవైతే దాచేస్తాను. మళ్ళీ సెమ్ 2 తీసుకెళ్ళేటప్పుడు నేను ఇక అట్టాలు వాటికి కూడా అట్టాలు వేస్తాను. అప్పుడు దాకా అట్టాలు అయితే వేయన్నానా అని ఇప్పుడు సెమ్ 1 అవసరమైన బుక్స్ నోట్సులు ఇవన్నిటికైతే ఈరోజైతే అట్టాలు అయితే వేస్తాను. ముందైతే ఇదైతే ఓపెన్ చేసి బుక్స్ ఇవన్నీ 15-16 దాకా ఉన్నాయి. ఈ నోట్సులే ఈ టెక్స్ట్ బుక్స్ అంట ఇవి. ఈ టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ అంట. ఇవే ఎన్ని ఉన్నాయో అసలు నేను నిజంగా పోయాను. 2 సెట్స్ అయితే వచ్చాయి. అలానే రెడ్ కలరే గ్రీన్ కలరే రెడ్ గ్రీన్ అయితే ఉన్నాయి. ఇక అవి అయితే సపరేట్ చేసి ఏం అవసరం ఉన్నాయి అవి అయితే తీసి పక్కనైతే పెట్టేశాను. ఇక్కడైతే ఇక సాయంత్రం పూట అయితే చూస్తున్నారు కదా పిల్లలకైతే బుక్స్కి అయితే అట్టాలు వేస్తున్నాను. నేను తెచ్చిన అట్టాలు అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఈ అట్టాలు వర్షాకాలం కూడా బుక్స్ కూడా తడవు. ఒక చుక్క పడ్డా కానీ నీళ్ళు ఎమ్మటే ఆరిపోతాయి కానీ బుక్కు గింత కూడా తడవదండి. నోట్సులు కూడా తడవు. ఇది వాటర్కి సంబంధించింది. అంటే ఒక చుక్క వాటర్ పడ్డా ఖరాబ్ అయితే అస్సలు కావు. దీనివల్ల చాలా మంచిగా ఉపయోగం అయితే ఉంది. నేను ఈ అట్టా వేసేటప్పుడు అసలు చాలా హ్యాపీ అనిపించింది, ఇంత మంచి అట్టాలు వచ్చినాయి ఈసారి అని. ఈ అట్టాలు వేసేటప్పుడు నేను ఈ అట్టాలు కూడా మాకు అక్కడ స్కూల్ కాడే ఇస్తారు. ఇక సెట్కి సెట్ మొత్తం కలిపి 15,000 అని చెప్పాను కదా. ఇక ఇప్పుడు నా ఏమైతే అవసరం అవుతాయో అంతవరకు అయితే ఒకదానమ్మటొకటైతే వేస్తున్నాను. ఇక మా పెద్దోడైతే నేను వేస్తా మమ్మీ అంటుండు కానీ నాకేం భయం వేస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా వేస్తాడా వేయడా అని టెన్షను. అందుకే నేనే వేస్తాలే నాన్న నువ్వు వేయొద్దు, పక్క నుండి ఏం కావాలి అవన్నీ నాకు అందించు, నీకు ఏం అవసరం బుక్స్ ఉన్నాయో అవి కూడా తీసి ఇక్కడ పెట్టేసాయి, అన్నిటికి అట్టా వేస్తాను అని అయితే చెప్పాను. సరేలే అని అయితే తెచ్చిచ్చిండు నాకు. అలానే నోట్సుల మీద స్టిక్కర్స్ అతికిద్దాం అనుకున్నాను. స్టిక్కర్స్ పోయి అక్కడ అడిగితే వాళ్ళు బాయ్స్ ఇవ్వకుండా చూసుకోలేదు, నేను కూడా గర్ల్స్ ఇచ్చారు. గర్ల్స్ మా కుశాంత్ కూడా వద్దు వద్దు మమ్మీ అండు. సరేలే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే ఎగతాళి చేస్తారని ఇక నేను అవి అయితే గర్ల్స్ కదా అవి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకు ఉపయోగపడతాయని పక్కన పెట్టిద్దామని అయితే పక్కన పెట్టి ఇచ్చాను. ఇక ఇక్కడైతే బుక్స్ కట్టాలు వేయటం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత
బట్టలు అయితే చాలా బట్టలు ఉన్నాయి. బట్టలన్నీ మంచం మీద ఎత్తుకొని మడతేస్తున్నాను. రోజు ఏదో ఒకటి అనుకుంటున్నాను కానీ అస్సలు నిజంగా కుదరట్లేదు. స్పీడ్గా అయితే బట్టలు మడతేస్తే ఫ్యామిలీ మా అందరి బట్టలు మడతేయటానికి ఒక గంట అయితే నాకు పట్టిద్దండి. ఒకదానమ్మటి ఒకటి మడతేసేసరికి ఆ టైం అయితే అయ్యిద్ది. ఇక్కడైతే అన్నీ అయితే మడతేసుకుంటున్నాను. ఇక మా బాబు ఊరు పనికి వెళ్ళి వచ్చింది కదా, టీషర్ట్స్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా బట్టలు పడ్డాయి మా బావయే. ఇక రేపు వెళ్తుందంటే ఈరోజు బెడ్షీట్స్ అవి కూడా ఉతికేస్తాను. మళ్ళీ అక్కడ కప్పుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఉతికేస్తాను. ఎందుకంటే నీట్గా ఉండకపోతే మళ్ళీ పిల్లలు ఆడ దొక్కుతారో వాళ్ళు ఇబ్బంది పడతారని ముందు జాగ్రత్త పడుతూ ఉంటాను. ఇక చెద్దర్లు అవి కూడా ఇవన్నీ అయితే ఉతికేసాను. అవి మడతేసి ఇవి కూడా మడతేస్తాను. స్పీడ్గా పనులు చేసుకుంటూ నేను తొందరగా అనిద్దామని నేను అనుకుంటా. కానీ టైం ఎట్లా గడిచిద్దో తెలియదండి. నేను ఈ పనులు చేసుకునేలోపు పిల్లలను తీసుకొచ్చే కూడా టైం కూడా అవుతూ ఉంటుంది. అసలు కుదరదు. ఇది నైట్ అయితే 9:30 అప్పుడైతే బట్టలన్నీ మడతేస్తున్నాను. మా పిల్లలు వచ్చారు, వాళ్ళకి వంట వండి వాళ్ళకి అన్నం పెట్టి అట్టాలు వేసి పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే బట్టలు మడతేసి అక్కడైతే పెట్టి స్నానం చేద్దామని అయితే అనుకున్నాను. అందుకే స్పీడ్గా అయితే బట్టలు మడతేస్తున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా వచ్చింది ఏంటి ఈ వీడియో ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. యూట్యూబ్ ఇచ్చిన ఐపీఎల్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. నాకైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాము. ఓకే బాయ్.